ఓం నవగ్రహ దేవతాయే నమః. నవగ్రహాల గురించి చర్చించుకునేటప్పుడు మరి మనందరము కూడా దేవాలయానికి వెళ్ళినప్పుడు చాలామంది నవగ్రహ దోష పరిహారార్థమై మరి దేవతలందరికీ కూడా అర్చనలు చేసుకుంటారు. కొంతమంది ఆ నవగ్రహాలన్నిటికీ కూడా పాలు పోసేస్తారు, పెరిగేసేస్తారు, తేనె వేసేస్తారు, నెయ్యి వేస్తారు, పంచదార వేసేస్తారు, పంచామృత అభిషేకం చేసేస్తారు. నవగ్రహాలయంలో దయచేసి అలాంటి పొరపాట్లు చేయకూడదు. పంచామృతాలతో నవగ్రహాలని ప్రోక్షణ చేయకూడదు. అదే మీ ఇంట్లో ఇత్తడి ఉంటే కనుక వాటికి చేసుకోండి, లేకపోతే దేవాలయాల్లో దేవుళ్ళకి చేసుకోండి. నవగ్రహాలకి అవకాశం ఉంటే ఒక రాగి చెంబుతో కానీ మట్టి కుండతో కానీ నీళ్లు తీసుకొని సూర్యుడు ఎదురకుండా ముందు ఆ నీటికి శక్తినివ్వండి. సూర్యుడికి సంబంధించినటువంటిది ఏదో ఒక మంత్రమో లేకపోతే మీ మనసులో ఉన్నటువంటి కోరికనో చెప్పుకొని మనకి నవగ్రహాలలో ముందుగా మధ్యలో సూర్యుడు ఉంటాడు. ఆ సూర్య భగవానుడికి కొంచెం నీళ్లు పోయండి చక్కగా. అది కూడా మనము చేత్తో పోయకూడదండి. ఏదైనా ఒక 2-3 తమలపాకులు కానీ ఒక పుష్పాన్ని కానీ చక్కగా దాంట్లో వేసుకొని ఆ సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రం ఉంటుంది, లేదా ఓం సూర్యగ్రహాయ నమః అనుకుంటూ స్వామివారికి ఒక 3 సార్లు నీటిని వదిలిపెట్టండి. ఆ తదుపరి ఆయనకి సంబంధించినటువంటి ధాన్యాలు మాత్రమే ఆయన దగ్గర వేయాలి. తెలియక చాలామంది ఉప్పేసేస్తారు, పంచామృతాలు పోస్తారు, లేకపోతే పాలు పోస్తున్నారు. దయచేసి శని భగవానుడికి సాధ్యమైనంత వరకు నువ్వుల నూనె మాత్రమే అభిషేకం చేయండి, బెల్లం నివేదన చేయండి. అట్లాగే ఉప్పు గ్రహాలన్నీ దగ్గర కూడా వేసేవాళ్ళు నేను చాలామంది చూశానండి ఒక పూజారిగా ఉన్నప్పుడు. కాబట్టి ఎక్కడా కూడా నవగ్రహాలకి ఉప్పు వేయకూడదు. ఉప్పు వేస్తే కొబ్బరి చెట్లో వేయండి, లేదా శని భగవానుడి దగ్గర అక్కడ పెట్టి దీపారాధన ఉప్పు పైన చేస్తే మనకున్నటువంటి ఘోషలు, అప్పుల బాధలు తీరటము, లేకపోతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, రుణబాధలు పోవటము, ఇలాంటివి శని భగవానుడు లేకుండా చేస్తాడని చెప్పి శాస్త్రం చెబుతోంది. చక్కగా వారి యొక్క నవధాన్యాలు విడివిడిగా కొనుక్కొని ఒక గుప్పెడితో ఎంత వస్తే అంతే మాత్రమే చెయ్యండి. ఊరికనే తెచ్చేసి దేవుళ్ళ మీద మాత్రం పోస్తే లేనిపోని దోషాలు మనకి ప్రాప్తిస్తాయి. ఓం నవగ్రహ దేవతాయే నమః.